South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. బిగ్ బ్రేకింగ్ అంతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో లండన్ కి వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఎయిర్లైన్ కి సంబంధించిన ప్లేన్ ఒక్కసారిగా సాంకేతిక లోపం వల్ల క్రాష్ అయిపోయి కింద పడిపోయింది. జస్ట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో 15 కిలోమీటర్లు ప్రయాణించగానే మరి సాంకేతిక లోపం ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఆ విమానంలో 242 మందికి పైగా ప్యాసింజర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్యాసింజర్స్ కాకుండా ఇంకా ఆ ఏరోప్లేన్ లో ఉన్నటువంటి స్టాఫ్ ఎంతమంది, అట్లాగే ఆ క్రూ ఎంతమంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ గతంలో ఎప్పుడూ జరగలేదు. అట్లాగే ప్యాసింజర్ కి సంబంధించిన ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటి తర్వాతనే కుప్పకూలిపోవడం చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఏరోప్లేన్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ అనుకోండి, లేకపోతే ఏరోప్లేన్ క్రాష్ అయిపోయిన ఇన్సిడెంట్స్ అనుకోండి, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అహ్మదాబాద్ లో ఈ సంఘటన జరిగింది. లండన్ కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయిన పరిస్థితి. అక్కడ మనం చూడొచ్చు ఆ ప్లేన్ కింద పడిపోయిన తర్వాత ఎంత దట్టమైన పొగలు అలుముకున్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. టేక్ ఆఫ్ సమయంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అట్లాగే మరి సాంకేతిక లోపం ఏం జరిగింది, మరి ఎందుకని పైలట్ హుటాహుట్న దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు, మరి అంత పెద్ద భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగే కంటే ముందు డెఫినెట్లీ అందులో ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో ఏదో జరగబోతోంది, ఎమర్జెన్సీ ఉంది, నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వండి అని పైలట్ అడిగాడా లేదా, మరి 15 కిలోమీటర్లు ప్రయాణించగానే ఈ ఏరోప్లేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అయితే జరిగింది. సో సాంకేతిక లోపం ఎక్కడే జరిగింది, ఎందుకంటే ఏరోప్లేన్ బయలుదేరే కంటే ముందు సాంకేతిక పరంగా అన్నీ కూడా చెక్ చేస్తారు, రీచెక్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్యాసింజర్స్ వెళ్ళేటటువంటి ఏరోప్లేన్ అండ్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఏరోప్లేన్ కావడంతో ఇప్పుడు ఎయిర్ ఇండియాకు సంబంధించిన యాజమాన్యం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ బికాస్ 242 మంది ప్యాసింజర్స్ లండన్ కి వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కింద పడిపోవడం, అట్లాగే దాని తర్వాత అసలు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బతికే అవకాశం ఉండదు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బికాస్ ఆ దట్టమైన పొగలు కావచ్చు, ఆ మంటలు కావచ్చు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని మీద పూర్తి స్థాయిలో కేంద్రం అయితే ఆదేశించింది, దర్యాప్తుకి ఆదేశించింది, ఒక నివేదిక హుటాహుట్న ఇవ్వాల్సిందిగా ఆదేశాలైతే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 242 మంది మరి లండన్కి ఎవరెవరు అందులో ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బికాస్ ఫ్లైట్ జర్నీ వెరీ కామన్. ఈ మధ్య కాలంలో ఫ్లైట్లో జర్నీ డొమెస్టిక్ అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ అనుకోండి, ఇవన్నీ కూడా కామనే. కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం పైలట్స్ ఎంత చాకచక్యంగా ఉన్నారు, పైలట్స్ ఎంత తొందరగా రెస్పాండ్ అవుతున్నారు, ప్రాణాలు కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా కొంత ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ చూడాలి మరి ఈ ఇన్సిడెంట్స్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మరి ఏం జరిగింది. పూర్తిగా అంతా చెక్ చేసిన తర్వాతే ఫ్లైట్లని జనరల్లీ అనుమతిస్తూ ఉంటారు. మరి ఇందులో జస్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ కావడానికి రీజన్ ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఘటనా స్థలానికైతే ప్రస్తుతం 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అయితే ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇది లండన్ వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ ఇది. సో కేవలం ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ టేక్ ఆఫ్ అయింది అంతే. 15 కిలోమీటర్లు
ప్రయాణించింది, వెంటనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇందులో అయితే ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో అందులో పూర్తిగా ఎవరు కూడా బతికే ఛాన్స్ లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ క్రాష్ అయింది అని అంటే ఫోరెన్సిక్ క్రాస్ రోడ్ ఇన్ మేఘానీ నగర్, అహ్మదాబాద్, గుజరాత్ లో ఎగ్జాక్ట్లీ ఫోరెన్సిక్ క్రాస్ రోడ్ దగ్గర ఈ విమానం అయితే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే పోలీస్ అండ్ ఫైర్ కి సంబంధించిన టీమ్స్ అక్కడికి చేరుకొని పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాయి. బికాస్ అతిపెద్ద విమానం ఇది కాబట్టి ఒక్కసారిగా ఈ విమానం క్రాష్ కావడంతో ఒక రకంగా అందరూ కూడా షాక్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.